మీరేమో మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడేమో ఇసుక ఒక కాంట్రాక్టర్‌కి అప్పజెప్పేసారు. మొత్తం ఓవరాల్‌గా. దానికి స్టేట్‌కి కొంచెం స్టేట్ గవర్నమెంట్‌కి కొంత రెవెన్యూ ఇన్‌కమ్ వచ్చింది. వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిలో కృష్ణానది మీ నియోజకవర్గంలో ఉంది. యెస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇసుక మాఫియా నడుస్తుందా? నిజంగా వాస్తవంగా మీరు మీ మై కళ్ళకి గాడ్! నేను హ్మ్. ఇన్నేళ్ల నా నా అబ్జర్వేషన్, నా రాజకీయ అబ్జర్వేషన్‌లో ఇంత దుర్మార్గం శాండిల్‌ని ఎప్పుడు చూడలేదండి. హ్మ్. ఫ్రీ శాండ్ మా అంటున్నారు కదా సార్. ఫ్రీ శాండ్ ఎవరికి ఫ్రీ శాండ్? హ్మ్. ఆ రోజు కంటే ఇవాళ రో తక్కు ఇవాళ ట్రాక్టర్ గాని, లారీ గాని తక్కువకెళ్తుందా? హ్మ్. లేదుగా. మరి డబ్బెక్కడికెళ్తుంది? హ్మ్. సంవత్సరానికి 700 చిల్లర కోట్లు మీరు ఆదాయం చూపించిన వాళ్ళ ప్రభుత్వం ఇవాళ ఎక్కడికి పోతుంది ఆ డబ్బంతా? నేను నా కళ్ళారా ఆ గుండుమేడ, చిరావూరు ప్రాంతంలో పెద్ద హీపులు, హ్మ్. లక్షల క్యూబిక్ మీటర్లు హిప్స్ పెట్టారు. మన పెద్ద పెద్ద రాసులు పోశారు ఇసుకని. హ్మ్. 2 రోజుల్లో మాయమైపోయింది. అది హ్మ్. ఫ్రీ ఇసుకగా ఎటుపోయిందండి? హ్మ్. ఫ్రీ ఇసుక సార్ ఎటుపోయింది? హ్మ్. ఇవాళ ఎక్కడా లేదు. వాళ్ళ ఇష్టానుసారం, ఇష్టారాజ్యం. హ్మ్. అంతే. అంతెందుకండి, ఆ వైన్ షాపులో ఎవడో ఈ పాపం ఏదో వ్యాపారం చేసుకుందామని పాడుకున్నోళ్ళు అందరూ ఏమయ్యారు ఇవాళ? హ్మ్. ఏంటి బలవంతం చేసి వాళ్ళకిప్పిచ్చి, హ్మ్. "నువ్వు సగం మావాడు వాటా కలుస్తాడు నీలో." హ్మ్. అంటే ఎవరు తెలుగుదేశం నాయకులు. వాళ్ళే. హ్మ్. సుమారు వాడు 30, 40 యేసుకుంటాడు 2,00,000 కట్టి. 60, 70 లక్షలు కట్టి. ఆడికి ఒకటో, రెండో వస్తాయి. హ్మ్. దాంట్లో వీళ్ళ వాటా. ఆళ్ళు కట్టిన దాంట్లో వీళ్ళేమో షేర్ ఇయ్యరంట. హుహు. అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే నాయకుల అవినీతి మీద ప్రజల్లో నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందా? మీరు గ్రౌండ్ లెవెల్‌కెళ్తున్నారు గదా! జనంలో ఏమనుకుంటున్నారు? చాలా బాగా వ్యతిరేకత వచ్చిందండి. హ్మ్. అంటే మీ పార్టీ వైసీపీ గాబట్టి అంటే మీరలా నో, చెప్తారనా? నో. ఓకే. హ్మ్. నా పార్టీ వైసీపీ కాబట్టి అంటే నేను జనం ఏమనుకుంటున్నారసలు వాస్తవానికి? ఓవరాల్‌గా కూడా ఏంటంటే ఆడవాళ్ళకి ఇస్తానని ఏమి ఇవ్వలేదు మీరు. హ్మ్. రూ. 1,500 నెలకి మీరు ఇస్తా అన్నారు. అది ఇవ్వలేదు. హ్మ్. అంతకుముందు జగన్ గారు 48 ఏళ్ళు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హ్మ్. వాళ్ళందరూ కూడా 18,000 ఇచ్చేవాళ్ళు. హ్మ్. అది లేదు. అట్లాగే కాపు మహిళలు కూడా కొంతమందికి కొంత వయసు వాళ్ళకి అది కూడా డబ్బు ఇచ్చాము. హ్మ్. అది లేదు. హ్మ్. వాళ్ళు ఏ సంక్షేమ కార్యక్రమాలు లేవు కదా! అందుకని ఇప్పుడు జీఎస్టీ ఇది కూడా పడిపోయిందంటున్నారు కదా! హ్మ్. మనకొచ్చే రాబడి. టర్న్ ఔట్ ఏదండి ఇక్కడ జనం దగ్గర ఎక్కడ మనీ సర్క్యులేషన్ లేదు సార్ మార్కెట్‌లో. హ్మ్. ఏ వ్యాపారాన్నైనా మీరు ఇవాళ టచ్ చేయండి. ఏది రియల్ ఎస్టేట్ కూడా. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన ప్రాంతానికి ఇప్పుడు విజయవాడకి మంగళగిరి కొద్దిగా అవతల వరకు డెవలప్ ఏది? బెజవాడకి ఔట్‌లెట్. హ్మ్. బెజవాడకి ఎక్స్‌టెన్షన్‌లో ఇయన్నొచ్చాయి. ఈ ఏరియాకి ఎట్లుంటది? మిగతా చోట్ల ఏముందనండి? హ్మ్. అడిగేవాళ్ళు లేరు. హుహు. వాళ్ళ నా దగ్గరే పిల్లలు బోలెడంతమంది రియల్ ఎస్టేట్ చేసుకొని ఏదో మే మ్యాం మీడియేటర్స్‌గా చేసుకునేవాళ్ళున్నారు. హ్మ్. అందరూ గైబే. హ్మ్. ఏమి లేదు. డెడ్. హ్మ్. ఇవాళ అంటే 10,000 పైచిలుకే ఇవాళ అపార్ట్‌మెంట్‌లన్నీ ఖాళీగా ఉన్నాయి హ్మ్. ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఇటేపు రాజధానికి కావాల్సిన జనం సమీకరణ జనాలు ఇక్కడికొచ్చేవాళ్ళు అంతా ఆల్రెడీ వచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళైతే రావాలిగా. అది పక్కన ప్రభుత్వం అక్కడ రాజధాని కడతామని చెప్తున్నప్పటికి గూడా ఆ భరోసా జనానికి రావట్లేదా? లేదు. హ్మ్. ఎందుకంటే ఒకటే హ్మ్. ఇవాళ అక్కడికి పోయి చూసి ప్రభుత్వం అక్కడ జరుగుతున్న డెవలప్‌మెంట్‌ని చూసి ఏ రియల్టర్ కూడా అంత ధైర్యం చేయడండి. హ్మ్. చేయరు. ఎవరైనా సరే వ్యాపారస్తుడు ఒకటే ఒక రూపాయి కష్టపడి సంపాదించుకుందాం, పెట్టుబడి పెట్టి అనుకుంటాడే గాని, పోగొట్టుకోవడానికి ఎవరైనా వస్తారా సార్? హ్మ్. ఇవాళ అదే సినారియో. మీరు 19, 24లో గూడా జగన్మోహన్ రెడ్డి అసలు 3 రాజధానులన్న తర్వాత పూర్తిగా మరి మార్కెట్ పడిపోలేదా అప్పుడు? అప్పుడు ఇటువైపు ప్రాంతం అంతా నడిచింది. హ్మ్. ఇటువైపు ప్రాంతం నడిచింది. రాజధానిలో కూడా కొందరు కొనుక్కున్నారు కొద్దిగా మనీడ్ పీపుల్. అంటే కొంచెం తక్కువగా రేట్‌కొచ్చిందని. తక్కువ రేట్ వచ్చింది కాబట్టి కొనుక్కున్నారు. ఏదో హ్మ్. ల్యాండ్ బ్యాంక్ ఉంటది కదా! అని హ్మ్. కొనుక్కున్నారు. హ్మ్. హ్మ్. ఇవాళ అది చూస్తుంటే ఇప్పుడు ఎన్నేళ్ళని ఆగుతాడు? ఇప్పుడు ఒక వ్యక్తి కొన్నాడు. రేట్లు గూడా పెరిగిపోయాయి. రేట్లు బ్రహ్మాండంగా అప్పుడే బ్రహ్మాండమైన రేట్లుండే. హ్మ్. ఇప్పుడు కొంచెం తక్కువకి వచ్చినియి. అయినా కూడా కొనేవాళ్ళు కనపట్ల. హ్మ్. లేదు ఏ వ్యాపారం లేదండి. హ్మ్.